కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న పరిశుద్ధ బిడ్డలందరికీ పులియని రొట్టెల సబ్బాత్ షలోం. సో ఈ సబ్బాతు మనందరికీ తెలుసు, ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ సబ్బాతు నుంచే మనము 7 వారములు లెక్కబెట్టి మరుసటి దినమున మనము పెంతెకోస్తు పండుగను ఆచరించబోతున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము చదివిన తర్వాత పెద్దలు విల్సన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మైకు విల్సన్ బ్రదర్కి ఇవ్వండి. దయచేసి చదివే వాళ్ళు సమయం వేస్ట్ చేయకుండా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మన తండ్రి అయిన ఎలోహిం చిత్త ప్రకారము యేసయ్య మనలను ప్రస్తుతము దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను. చాలమ్మా. మన తండ్రి అయిన ఎలోహిము చిత్త ప్రకారము ఈ లోకంలో దుష్టత్వము నుంచి మనల్ని విడిపించడానికి, ప్రస్తుత కాలపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రార్థనలోకి వెళ్దాము. స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహిమికి స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి మీకు స్తోత్రం రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం రాజా. జగత్ పునాది వేయకముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మీ సంకల్పంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. తండ్రి, ఈ సబ్బాతు రోజున తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు చిన్న మందగా వచ్చిన ఈ మందని మీరు జ్ఞాపకం చేసుకున్నాము రాజా. ఈ చిన్న మంద ఎక్కడ తొట్టు లేకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ ఆరిపోకుండా నిత్యమే మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీ పనిముట్టుగా వాడుకొనుము రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ సేవకుడైన తండ్రి వాసు బ్రదర్ వాక్యం చెప్పబోచుండా తండ్రి, ఆయన నోట మీ మాట ఉంచుము రాజా. ఆయన నోటిని మీ బూరగా వాడుకొనుము రాజా. కుమారుని మీరు అభిషేకించుము రాజా. మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆత్మానుసారమైన వాక్యం వినగల చెవులు మాకు దయచేము రాజా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి దర్శించుము రాజా. మీ కృప కాపుదల దయచేము రాజా. మీ సన్నిధి కాంతిని దయచేము రాజా. తండ్రి, కూటమి ప్రారంభం నుండి అంతం వరకు మీరు అధ్యక్షత వహించండి రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న ఈ ఆశీర్వాదం అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. సో మనం చదువుకున్నాము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఏమిటంటే, ప్రస్తుత కాలపు దుష్టకాలములో నుంచి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకున్నాను. సో యాషువా వచ్చాడు, 33.5 సంవత్సరాల భూమి మీద మానవ రూపిగా జన్మించాడు. ఆయన పరలోకపు తండ్రి పంపించినటువంటి తన చిత్తాన్ని, తన కార్యాన్ని ముగించుకొని మళ్ళీ తండ్రి సన్నిధికి చేరాడు. సో మన పాపముల నిమిత్తము ఆయన రక్తము కార్చి ఆరోహణమై వెళ్ళిపోయాడు. సో క్రొత్త నిబంధనలలో మనము పాలు పొందినటువంటి వారము. మన ఘటాలను కాపాడుకోవడానికి ఆ పరమ తండ్రి తన పనిని, తన కర్తవ్యాన్ని ముగించి మనకు నూతన జీవితం మనకు అప్పగించి, మన శేష జీవితంలో, మన దుర్గంధపూరితమైనటువంటి జీవితంలో నీచమైన ప్రవర్తన కలిగినటువంటి మనలను పవిత్రమైనటువంటి రక్తము చేత మనల్ని కడిగి తనను తానే మ్రాను మీద అప్పగించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి యాషువా మెస్సయ్య వారు మనలు ఇక రాబోయే రోజుల్లో దుష్టత్వము నుండి విడుదలకు ఒక సంబంధాన్ని మనకు ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. మెస్సయ్య యొక్క రక్షణ
ప్రపంచంలోని వివిధ ప్రజల మధ్య హెచ్చరిల్లుతున్నటువంటి దుష్టత్వము చూస్తున్నాం. మనము లోకంలో చూసినట్టయితే తల్లి పిల్లలను చంపుతుంది, భార్య భర్తను చంపుతున్నాడు, భర్తను భార్య చంపుతున్నారు, పిల్లలు తల్లిని చంపుతున్నారు, సో కోడళ్ళు అత్తలను చంపుతున్నారు. సో లోకం ఏమైంది అంటే మానవుల యొక్క విలువలను పూర్తిగా మర్చిపోయి మనుషులు అహంభావముతో విర్రవీగుతూ వారికి వాళ్ళే గొప్పవారని పూర్తిగా అపవాది చెరలో పడి వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిగా ప్రవర్తిస్తున్నారు. అయితే మనము ఆ లోకము నుంచి బయటపడాలి. ఆ లోకం నుంచి బయటపడడానికి మనము యాషువ రక్తము చేత మనము కడగబడినటువంటి వారము. సో యాషువ రక్తము చేత మనల్ని కడగబడినటువంటి మనము ఏ విధంగా మనము ఆ పరమ తండ్రి యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదవండి. నేను మీకు అప్పగింపబడిన దాన్ని ఎలోహిం వలన పొందితిని. ప్రియుడైన యాష్వా తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. పరమతండ్రికి స్తోత్రం. అయితే ఇక్కడ 2 విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిది క్రొత్త నిబంధన, రెండవది ప్రతి సంవత్సరము ఆ రక్తము సేవించినప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి? ఏ విషయాన్ని బట్టి మనము ఆయనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి అనేది పరమతండ్రి యొక్క ప్రణాళికలో ఆ సృష్టికర్త అయినటువంటి యాషువ తానే మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ ఎలోహిం భూమి మీదకి నరరూపిగా వచ్చినటువంటి ఆ సర్వోన్నతుడు మాదిరిగా మనల్ని నడిపిస్తూ తరతరములు ఆయన రాకడ వరకు ప్రతి పస్కా దినమున ఆయన మరణాన్ని గుర్తు చేసుకొని ఎందు నిమిత్తం ఆయన మరణించాడు, ఆయన మనకు ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన. అయితే ఈనాడు ప్రపంచమంతా క్రొత్త నిబంధనను నమ్ముతున్నారు. అయితే ఈ క్రొత్త నిబంధనను వాళ్ళు నమ్మేవాళ్ళు ఎలా ఉన్నారంటే కేవలం అక్షరానుసారంగానే ఆచరిస్తున్నారు తప్ప ఆత్మానుసారమైనటువంటి క్రొత్త నిబంధన ఏమిటి అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నాము. కాబట్టి ఏమిటి ఈ క్రొత్త నిబంధన? ఎందుకు మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి? సో ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి చదవండి. నా కోపము రేపుటకు 31 నుంచి అమ్మ 31వ అధ్యాయం 31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు.
నేను వారి పెనిమిటినైనను వారి నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఆ నిబంధననే ఈనాడు మనకు కొరింథీలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు బోధించిన ఆ క్రొత్త నిబంధన. అయితే ఎవరైతే ఆ క్రొత్త నిబంధనలో ఆయన విధించినటువంటి ప్రకారము ఆయన తన జీవితాన్ని ముగించిన సమయాన్ని గుర్తు చేసుకొని ఏ క్రమ పద్ధతిలో ఆయన ఈ పస్కాను ఆచరించాడో దాని ప్రకారం మనము జీవించినప్పుడే అప్పుడు మనల్ని ఏం చేస్తాడో కంటిన్యూ. నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను. ఎవరైతే నిజమైన ఈ నూతన నిబంధనలోకి అడుగుపెట్టి ఈ నూతన నిబంధన ప్రకారము వారు నడుచుకుంటారో వారిలో ధర్మవిధిని ఉంచడను, వారి హృదయముల మీద దాన్ని రాసేదను. నేను వారికి సర్వోన్నతుడనయుందును, వారు నాకు జనులగుదురు. కాబట్టి పరిశుద్ధుడు ఆయన రక్తము కార్చింది, మన కోసము ప్రాణం పెట్టింది. దేనికోసమంటే ఈ దుష్టలోకములో శరీరముతో జీవిస్తున్నటువంటి మనము జీవించిన జీవిత కాలమంతా ఈ దుష్టత్వము నుంచి దురాలోచనల నుంచి విడిపించడానికి ఆయన ఒక శ్రేష్టమైనటువంటి నిబంధన ఇచ్చాడు. పాత నిబంధన ఎలాంటిది అంటే, పాత నిబంధన రాయి మీద రాయబడినటువంటి నిబంధన. కానీ ఆ రాయి మీద రాయబడినటువంటి నిబంధనను అనేకులు నిర్లక్ష్యము చేసి దాన్ని ఆసరాగా చేసుకొని గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము చిందిస్తే ఇక మన పాపములన్నీ క్షమించబడతాయని నమ్ముతూ ఒకానొక సమయాన పూర్తిగా పాపానికి బానిసలై పాపము పరిపక్వమై మరణానికి అప్పగించేటువంటి సమయం వరకు వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తూ వచ్చారు. ఆ సమయంలో మన రక్షకుడైనటువంటి యెహోవా ప్రాణం పెట్టి నిబంధన మనకిచ్చి ఆ నిబంధనను మన హృదయాల మీద రాసి వెళ్ళాడు. సుమ పరమతండ్రికి స్తోత్రం. మొదట నిబంధన రాయి మీద రాస్తే రెండవ నిబంధన మన హృదయాల మీద రాశాడు. ఇది మనందరము గ్రహించాలి. అయితే ఈ హృదయం మీద రాయించినటువంటి ఈ నిబంధనను మనం ప్రతి సంవత్సరము మనం జ్ఞాపకము చేసుకోవాలంటే మన యొక్క స్థితి ఏ విధంగా ఉండాలి? సో ఇంతవరకు మనం చదువుకున్న 1 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనం. మైక్లో చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఎలోహిం యొక్క రొట్టెను తినునో, ఎవడు అయోగ్యముగా ఎలోహిం యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనేది త్రాగునో వాడు ఎలోహిం యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ఎలోహిం శరీరం అని చాలు అంతవరకే చాలు. 27 వరకు ఒకటే. సో ఎవరు అయోగ్యముగా ఆ గిన్నెలో చేయి వేస్తుదురో, అయితే ఆ రక్తము సేవించడము ఆ శరీరము భుజించడము ద్వారా ఆయనను మనము ధరించుకొని ఆయన విధించినటువంటి క్రొత్త నిబంధనలోకి మనము ప్రవేశించాము. అయితే ఈ క్రొత్త నిబంధన ఏర్పాటు చేసినటువంటి పస్కా యొక్క నియమాలు అంటే ఆ ముద్రలు అంటే అక్కడున్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ మూలాలు ఆ పరమతాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే రక్తము సేవించమంటున్నాడు, శరీరం భుజించమంటున్నాడు.
అయితే వాటిని యోగ్యముగా చేయమంటున్నాడు. సో ఆ యోగ్యత మనకు ఎలా వస్తుంది? ఆ యోగ్యత మనకు ఏ విధంగా మనం ఆ యోగ్యతను మనము పొందుకుంటాము. సో ప్రపంచంలో నానా రకాలుగా ఈ పండుగను ఆచరిస్తున్నారు. అయితే ప్రతి క్రైస్తవుడు, అన్యజనులు ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు నేను ఆయన రక్తములో కడగబడ్డాను అని భ్రమపడుతున్నారు సుమా. ఎవరు ఆయన రక్తములో కడగబడతారంటే ఎవరైతే ఆయన విధించినటువంటి నూతన నిబంధనను ఆధారము చేసుకొని ఆ నిబంధన ప్రకారము వారి జీవితాలు సరిచేసుకొని ప్రతి పస్కా దినమున ఆయన యొక్క రక్తాన్ని, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి ఆయన రాజ్యములో చేరుతాడు. ఈ లోకములో జీవించినంత మట్టుకు వారిని ఈ దురాత్మల సమూహముల నుంచి, దుష్టత్వము నుంచి విడిపిస్తాడు సుమా. సో ఆ నిబంధన అంటే మనకు తెలుసు ఏంటంటే ఆయన యొక్క శరీరం అనేటువంటి రొట్టె, రెండవది రక్తము. సో ఈ రెండింటిని మనము క్రొత్త నిబంధనగా మనం భావిస్తున్నాము. అయితే ఈ రెండే క్రొత్త నిబంధన, ఇంకా వేరే ఏమీ లేవా అంటే ఈ రెండు మనం చేస్తే మనము క్రొత్త నిబంధన సంపూర్తి చేసినట్ట? సో ఈ రెండింటితో పాటు మూడవది ఒకటి ఉన్నది సుమా. ఒకసారి మనం స్క్రీన్ మీద చూసినట్టయితే మనం ముందుకెళ్దాము. అక్కడ చూసినట్టయితే మనకు రొట్టె కనపడుతుంది, ద్రాక్షారసం కనపడుతుంది, గిన్నె కనపడుతుంది. సో చాలామంది ఈ రొట్టెని తీసుకుంటున్నారు, ద్రాక్షారసం తాగుతున్నారు. కానీ ఆ గిన్నె గురించి ఎవరు ఆలోచించడం లేదు. అందుకే యాషువా ఒక కఠినమైనటువంటి ఆయన క్రమం చెప్తూ వచ్చాడు. 1 పేతురు 2వ అధ్యాయము 24-25 చదవండి ఎవరైనా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మరలుతున్నారు. ఎవరు మన అధ్యక్షుడు? ఎవరు మన అధ్యక్షుడు? యాషువా మెస్సయ్య అనే మన అధ్యక్షుడు. ఇప్పుడు మళ్ళీ మనము యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి వెళ్దాము. 16వ వచనము. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. పంపబడినవాడు తాను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాడు. సో ఇక్కడ 1 పేతురులో చూసినట్టయితే అధ్యక్షుడు అంటున్నాడు, ఇక్కడైతే యజమానుడు అంటున్నాడు. అంటే మన యజమానుడు, మన అధ్యక్షుడు ఎవరు? మన రక్షకుడు, మన విమోచకుడు ఆయన యాషువా మెస్సయ్య వారు. సో యాషువా మెస్సయ్య వారు మనల్ని ఆయన యొక్క నియమించినటువంటి నిబంధన ప్రకారము మనము జీవించాలని, సో ఆ విధంగా మనము ఆయన రక్తము చేత కడగబడి ఆయన శరీరము తిని యోగ్యతను పొందుకోవాలని ఆ పరమతండ్రి యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కానీ ఈనాడు అనేక మంది నానా విధాలుగా, సో కొంతమంది వారానికి ఒకసారి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు, కొంతమంది నెలకొకసారి తీసుకుంటున్నారు, కొంతమంది సంవత్సరానికి తీసుకుంటున్నారు. కానీ సంవత్సరానికి ఒకసారి తీసుకున్న వాళ్ళు కూడా ఆయన యొక్క
నిజమైనటువంటి ప్రణాళిక ఏమిటి అనేది గుర్తెరగలేకపోతున్నారు. సో ఆ మూడవదే ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. సో ఇదే 13వ అధ్యాయము 4 నుంచి చదవమ్మా. దయచేసి త్వరగా చదవండి. భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రములను అవతల తన పై వస్త్రము అవతల పడేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి అంటే ఈ పల్లెం అంటే ఏంది? పల్లెము అంటే అక్కడ మనకు కనిపించే గిన్నె. పాదములు కడుక్కొనుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇటు చేయిచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ఎలోహిం, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యాష్వా, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. ఒక్క నిమిషం ఆగండమ్మా. పేతురు అంటున్నాడు, అయ్యా మీరెక్కడా నేనెక్కడా, మీరు నా పాదాలు కడగడం ఏంది? మేమందరము మీ పాద సన్నిధిలో మీ పాదాల చెంత చేరేటువంటి వారము, మీ శిష్యులము, మీ చేత బోధన అందినటువంటి వారం. అయినను మీరు మా పాదాలు కడగడం ఏంటి? అయితే మీరెన్నడూ మా పాదాలు కడగకూడదు అని పేతురు చెప్పినప్పుడు అప్పుడు యాషువ ఏమంటున్నాడు? అందుకు యాషువ, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. దయచేసి ఇది నోట్ చేసుకోండి. నేను కడగని ఎడల నాతో నీకు. ఇది ఎంత గొప్ప, ఇది నిజమైనటువంటి నిబంధన. ఎవరైతే యోగ్యముగా సిద్ధపాటు అంటే పాద ప్రక్షాళనలో ఎవరైతే పాలిభాగస్థులవుతారో, ఈనాడు కూర్చున్న వారందరూ ఇందులో చాలామంది గొప్పవారు ఉన్నారు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, లక్షల ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కడు బీదవారు ఉన్నారు. కానీ వాళ్ళ స్థితిని, వాళ్ళ అందాన్ని, వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ యోగ్యతను, వాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ను పూర్తిగా పక్కన పెట్టి వారు యోగ్యముగా సిద్ధపడడానికి పాద ప్రక్షాళన దగ్గరికి వచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యోగ్యత దొరుకుతుంది సుమా. మనము ఏదీ లేకుండా ఏదో మనం ప్రార్థన చేసుకొని, అయ్యా మేము తప్పులు చేశాము మమ్మల్ని క్షమించు అని ఆయన దగ్గరికి వచ్చి ఆయన రొట్టెని తీసుకొని ఆయన రక్తం సేవించినంత మాత్రాన ఆయన నియమించినటువంటి నిబంధనను మనము నెరవేర్చినటువంటి వారము కాము సుమా. ఆయనను మనము జ్ఞాపకము చేసుకోవాలంటే ఆయన ఏ రీతిగా ఆయన మనకు నిబంధన నియమించిపోయాడో ఆ రీతిగా మనము చేసినప్పుడే ఆయనలో మనకు పాలు దొక్కుతుంది. లేకుంటే ఉంది కదా మత్తయి సువార్తలో, నేను అనేకులు నీ నామం ప్రకటించలేదా, నీ అద్భుతములు చేయలేదా అంటే ఏమంటాడో మనందరికీ తెలుసు. కానీ ఈనాడు ప్రపంచమంతా అదే విధానంలో ఉన్నది. సో ఈ పస్కా యొక్క ఈ 3 ఎలిమెంట్లు ఎవరైతే సంపూర్ణంగా చేస్తారో వారే పరమతండ్రి యొక్క క్రమాన్ని, పరమతండ్రి నియమించినటువంటి నూతన నిబంధనను మనము నెరవేర్చిన వారం అవుతాము. ఆయన మరణించడానికి ముందు వరకు ఈ పాద ప్రక్షాళన అనేది లేదు సుమా. ఎప్పుడైతే ఆయన మనకు విధించి ఆయన రక్తము కార్చిన ఆయనలో మనము పాలిభాగస్థులం అవ్వాలంటే, ఆయన నిత్యరాజ్యములో మనకు భాగము దొరకాలంటే మనము యోగ్యముగా చెయ్యి వేయాలి. ఆ యోగ్యముగా చెయ్యి వేయడానికే పరమతండ్రి తను మొట్టమొదటిగా తను చేసి మనలను చేయమని కరాఖండిగా ఇది కంటిన్యూ చేయమ్మా. ఇదే సీమోను పేతురు, ఎలోహిం, నా పాదములు మాత్రమే కాక. అప్పుడేమో భయపడిపోయాడు. అయ్యా, అయితే ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో
అంటే పాదములు శరీరానుసారంగా అతడు ఆలోచించాడు. కానీ ఎప్పుడైతే ఆయన నేను నీ పాదాలు కడగకుంటే నాలో పాలు లేదు అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు గజ గజ వణుకుతూ, అయ్యా నా పాదాలు మాత్రమే కాదు, నా శరీరం అంతా కడుగు, నన్ను శుద్ధి చేయి అని అంటున్నప్పుడు కేవలము ఆల్రెడీ నీవు స్నానము పొందావు. స్నానము పొందిన వారికి మళ్ళీ స్నానము చేయాల్సిన అవసరము లేదు. కాబట్టి నీ పాదాలు శుద్ధి చేసుకొని నీవు ఈ శరీరమును తిని ఈ రక్తమును సేవించినప్పుడే నాలో నీకు పాలి భాగస్థం అవుతుంది. కానీ అనేకులు ఇటు విషయాన్ని గుర్తెరగక నానా విధములైనటువంటి దుష్టత్వములో నానా రకాలుగా నామకార్థంగా మేము యాష రక్తంలో కడగబడ్డాము, మేము యేసు రక్తంలో కడగబడ్డాము, మేము నిత్య జీవానికి వారసులము, మేము చనిపోతే ఆయన పరలోకములో పరదేశంలో ఉన్నాము, ఆయనతో ఉన్నాము, ఆయనతో వస్తాము. కాదు సుమా, ఆయన రాజ్యము బహు కఠినమైనది, బహు కఠోరమైనది, బహు సాధనమైనది సుమా. ఆయన ప్రకారము మనము సాధన చేస్తూ 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 ఉన్నప్పుడే ఒకానొక దినమున మనము యోగ్యముగా సిద్ధపడతాం. ఆ యోగ్యమైనటువంటి స్థితిలో మనము ఆయన రక్తాన్ని సేవించినప్పుడే అప్పుడు ఆయనలో మనము పాలి భాగస్థులవుతాము సుమా. ఏదో నామకార్థంగా వచ్చి ఏదో మామూలుగా శరీరాన్ని స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని వచ్చి ఏదో మందిరంలో కూర్చొని పాద ప్రక్షాళనలు చేయకుండా, ఒకవేళ పాద ప్రక్షాళన చేసినా కూడా గునుగుతూ సనుగుతూ వీళ్ళ పాదాలు నేను కడగడం ఏంది, నా స్థాయి ఏంది, నా హోదా ఏంది, నా స్థితి ఏంది, నా పరిస్థితి ఏంది అని ఎవరైతే హృదయములో అంటారో అదే సమయమున వారిని తన రాజ్యములో నుంచి తన జీవపు గ్రంథములో నుంచి వారి పేర్లను తుడిచివేస్తాడు సుమా. ఇది మనము గ్రహించాలి. ఎవరైతే ఆయన నియమించినటువంటి నిబంధన ప్రకారము, ఆయన విధించినటువంటి క్రమం ప్రకారము ఈ 3 ఎలిమెంట్లు మనము సంపూర్తిగా మనము చేసినప్పుడే మనము పస్కా పండుగ ఆచరించినందుకు ఒక యోగ్యత దొరుకుతుంది, ఒక ధన్యత దొరుకుతుంది, ఒక గొప్ప ప్రయోజనము దొరుకుతుంది. ఆ పాత్ర మనము రక్తం సేవించే శరీరం తింటే మనకు యోగ్యత దొరకదు సుమా. మనకు ధన్యత ఎక్కడ దొరుకుతుంది? పాద ప్రక్షాళనలలో మనకు ధన్యత దొరుకుతుంది. పాద ప్రక్షాళనలో మన దీనత్వము బయటపడుతుంది. పాద ప్రక్షాళనలో మనం ఏ విధంగా మారామో నిజముగా మనం పశ్చాత్తాపడి నూతన జీవితం జీవించడానికి మనము సిద్ధపడి ఆ యోగ్యతలోకి మనము చెయ్యి వేయడానికి మనల్ని మనము సరిచేసుకున్నామా అనేటువంటి విషయము బయలుపడేది ఎక్కడంటే మనము పాద ప్రక్షాళనలో పాలిభాగస్తులు అయినప్పుడే సుమా. పాలిభాగస్తులు కాక ఆయన రక్తము సేవించినటువంటి బిడ్డలకు ఆశీర్వాదముకు బదులు శాపం వస్తుంది సుమా, ఉగ్రత వస్తుంది సుమా. కాబట్టి జాగ్రత్తగా మనము దానిని గమనించుకొని ఆ పరమతండ్రి యొక్క పాదాల చెంత మనము కనిపెట్టుకుంటే, అయితే ఎందుకు ఇది యోగ్యమని చెప్తున్నారంటే, సో పరమతండ్రి అపోస్తులైనటువంటి పౌలు ఎంత మహాజ్ఞాని అంటే అసలు యాషువా యొక్క జననము, ఆయన యొక్క మరణము క్షుణ్ణముగా పరిశీలించినటువంటి వ్యక్తి, చాలా ధారాళముగా జ్ఞానము పొందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడు, ఆ యాషువా మెస్సయ్య ఆత్మచేత నింపబడిని ఆయనను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మహానుభావుడు రాసినటువంటి వాక్యములో లోతైనటువంటి మర్మములు, పరిశుద్ధమైనటువంటి తండ్రి యొక్క లోతైన కార్యములు ఆయన వివరిస్తూ వచ్చాడు. సో మనము చూసుకున్నట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎంత గొప్పగా ఆయన నిజంగా
అందుకే ఆయనను పోలి నడుచుకోమన్నాడు. ఆయన యాష్వాను పోలి నడుచుకున్నాడు. ఎవరిని పోలి నడుచుకోలే, యాష్వాను పోలి నడుచుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి చదవమ్మా, 5 నుంచి 8 వరకు. మీ సహనమును సకల జనులకు సకల జనులకు తెలియజేయనీయుడి. ఎలోహిం సమీపముగా ఉన్నాడు. దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎలోహింకు తెలియజేయుడి. చాలా. అలాగే ఈ 2వ అధ్యాయానికి రమ్మా. 2వ అధ్యాయము 5 నుంచి చదవమ్మా. యాష్వా మెస్సియాకు కలిగిన ఈ మనసు మీరును కలియుండుడి. ఆయన ఎలోహిం స్వరూపమును కలిగినవాడయుండి ఎలోహింతో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మన్మ పొందునంతగా ఆయన ఆకారమందు మనుష్యునిగానే కనపడ్డాడు. మన మధ్యలో సత్య స్వరూపిగా మనలో నడుచుకున్నాడు. శరీరంతో మనకు కనపడ్డాడు, కానీ ఆ సత్య స్వరూపి అయినటువంటి ఆ మృత్యుంజయుడైనటువంటి ఆ యెహోవాయే ఈ భూమి మీద సంచరించాడని ఎవరూ తెలుసుకోలేదు సుమా. కాబట్టి మనము ఆయన యందు మనము జీవించాలంటే యోగ్యమైనటువంటి స్థితి అయిన ఆ పాద ప్రక్షాళనలో మనము పాలిభాగస్థులమై మనం ఆయనకిష్టముగా మనము జీవించి మనం ఆయన ఇష్ట ప్రకారము ఆయన చిత్త ప్రకారము మనము నడుచుకుంటే ఆయన యొక్క రాజ్యములో చేరుతాము సుమా. ఈ పాద ప్రక్షాళన అనేది ఆయన కఠినమైనటువంటి దానిగా ఎవరైతే ఈ పాద ప్రక్షాళనలో పాలు పంపులు పొందుకొని సిద్ధపడతారో వారిని మాత్రమే ఆయన గుర్తిస్తాడు సుమా. మొదటి తిమోతి 5వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి, ఇక్కడ గమనించమ్మా, పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబోనుకొనిదైతే ఆమెను విధవరాళ్ళ లెక్కలో చేర్చవాలని. చాలా ఉన్నాం. విధవరాల పక్షమున ఆ పరమ తండ్రి వ్యాజ్యమాడువాడు కాడు సుమా. విధవరాళ్లను కనుగుడ్డు ముడితే తన కనుగుడ్డును ముట్టినంత కోపముగా ఆయన ఉగ్రతను చూపిస్తాడు సుమా. అయితే వారు ఎవరై ఉండాలి? పాద ప్రక్షాళనలో పాలిభాగస్థులై ఉంటేనే వారిని యెహోవా నియమించినటువంటి విధవరాళ్ళ లెక్కలో చేర్చబడుతుంది సుమా. కాబట్టి మనందరము కూడా ఆయన లెక్కలో ఆయన రాజ్యములో మనము చేర్చబడాలంటే మనందరము కూడా పాద ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని గుర్తించాలి సుమా. కానీ ఈనాడు దీన్ని గుర్తించడం లేదు. పాద ప్రక్షాళనను అవహేళన చేస్తున్నారు, దానిని నిర్లక్ష్యపరుస్తున్నారు. అందుకే యెషయా రాస్తారు. ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి 53వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టయితే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. చాలమ్మా. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. అయితే ఆయన రాకడ గురించి ప్రవక్తలు బోధించారు, ఎవరూ నమ్మలేదు. శిష్యులు బోధించారు, ఎవరూ నమ్మలేదు. ఆయన తానే సశరీరుడు తానే బోధించాడు, ఎవరూ నమ్మలేదు. ఎవరు నమ్ముతారంటే ఎవరు ఆయన మీద ఆనుకొని తన్ను తాను తగ్గించుకొని నా కోసము ఆయన రక్తము కార్చాడు, నా కోసమే
ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తమే నన్ను శుద్ధి చేస్తుంది. ఆయన రాజ్యములో నేను చేరాలంటే ఆయన శరీరము, ఆయన రక్తము సేవించడానికి నేను యోగ్యముగా సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు నాలో ఉండాలంటే నా స్థితిని పక్కన పెట్టి సహోదరుల కోసం సమస్తము ఆయన శరీరములో ఒక భాగముగా మనం ఉన్నాము. కాబట్టి శరీరము ఎప్పుడైనా అతిశయిస్తుందా? కాలు చెయ్యిని చూసి అతిశయిస్తుందా? నేను నీకన్నా పొడుగ్గా ఉన్నాను, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు నాకన్నా చిన్నదాని అని అతిశయిస్తుందా? కన్ను చెవిని చూసి అతిశయిస్తుందా? కాదు సుమ. అన్ని శరీరంలో ఒక భాగమై ఉన్న ప్రకారము యాషువా మెస్సయ్య రక్తము చేత కడగబడిన వారందరూ కూడా ఒకే రీతిగా ఉండాలని, ఒకే భావముతో ఉండాలని, పరిశుద్ధతను స్వతంత్రించుకోవాలని, ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించడానికి ఆయన నియమించినటువంటి నూతన నిబంధనలో జీవితాలను చక్కదిద్దుకొని మనము ఆయన రాజ్యములో చేరడానికి, ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, పెంతెకోస్తు దినమున మనము సిద్ధపడడానికి ఈ 3 ఎలిమెంట్లు అతి శ్రేష్టమైనయని మనందరము గ్రహించాలి సుమ. సో పరమ తండ్రి కృపను బట్టి యోగ్యముగా మనందరము ఈ 3 మనము చేశాము. సో చేస్తే సరిపోతుందా? సో చేసిన తర్వాత మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో చూసుకుందాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గల వారును. ఒక్క నిమిషం. వృద్ధులు దయచేసి జాగ్రత్తగా గమనించండి. వృద్ధులు ఏ విధంగా ఉండాలి అయితే ఆయన పాద ప్రక్షాళనలో పాలిభాగులమై ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తము సేవించి ఆయన నిత్య రాజ్యములో మనము శ్రేష్టంగా ఉండాలంటే ఒక్కొక్కరికి మితానుభవం గలవారును, వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందును లోపము లేని వారునై ఉండవలననియో. ఒక్క నిమిషం. ఇది వృద్ధులకు పురుషులు అయినటువంటి వృద్ధులకు చెప్తున్నాడు. ఏమంటుందంటే మితానుభవం అంటే గొప్ప అనుభవం కలిగినటువంటి వారుగా, మాన్యులుగా, స్వస్థ బుద్ధి గలవారుగా, విశ్వాస ప్రేమ సహనమునందు లోపము లేని వారుగా ఉండాలి. ఓపిక వారికి చాలా ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి. అలాగే స్త్రీల గురించి చెప్తున్నాడు. అలాగనే బుద్ధ స్త్రీలు కొండె కత్తలను మిగుల మద్యపానస్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు కలవారై ఉండవలననియో ఎలోహిము వాక్యము దూషించబడకుండునట్లు దూషించబడకుండునట్లు ఉండాలి. ఇదే వృద్ధ స్త్రీల యొక్క స్థితిగతులు. కానీ మిగుల మద్యపానస్తులనై ఉండకుండా చాలామంది ఉన్నారు. కానీ మొట్టమొదటిది ఉన్నదే కొండగత్తలు. ఈ విషయంలో చాలామంది ఫస్ట్ ప్లేస్లో ఉంటారు సుమ. ప్రవర్తన యందు భయభక్తులు కలవారై యెహోవా వాక్యము దూషించబడకుండా ఉండాలంటే కొండగత్తలుగా ఉండకూడదు సుమ. ఈనాడు సమాజము వృద్ధి పొందాలంటే వృద్ధ పురుషులు, వృద్ధ స్త్రీలు వారి యథార్థ ప్రవర్తనను బట్టి వారు సమాజము కోసము చేసేటువంటి ప్రార్థనలే పరమ తండ్రి వింటాడు. ఆ ప్రార్థనలే సమాజంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి యోగ్యకరముగా మారుతుంది సుమ. ఇక స్త్రీలు ఉన్నారు.
వీళ్ళు చాలా లేటెస్ట్గా ఉంటా చదవమ్మా. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవాలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవలనని బోధించుము. యవ్వన స్త్రీలారా, కుటుంబము కట్టబడాలంటే మీ చేతిలో ఉంది. పిల్లలు వృద్ధి పొందాలంటే మీ చేతిలో ఉంది. మీ ప్రవర్తనలో ఉంది, మీ విశ్వాసములో ఉంది, మీ భక్తిలో ఉంది. నీ భర్త బయటికి వెళ్ళి తన పనిని క్షేమంగా ముగించుకొని సురక్షితంగా నీ గృహం చేరాలంటే, నీ పిల్లలు బడిలోకి వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళి క్షేమంగా నీ గృహం చేరాలంటే, మొట్టమొదటిగా స్త్రీ అయినటువంటి నిన్ను నీవు పరీక్షించుకో. ఆయన రక్తములో కడగబడినటువంటి నీవు నీ యొక్క ప్రవర్తనను చక్కదిద్దుకో, నీ ప్రవర్తనను పరీక్షించుకో, నీ ప్రవర్తనను పరిశోధించుకో, నీ ప్రవర్తనను మార్చుకో. ఒక యోగ్యమైనటువంటి స్త్రీ వలె, ఒక పరిశుద్ధమైనటువంటి స్త్రీ వలె, ఒక స్వస్థ బుద్ధి కలిగినటువంటి స్త్రీ వలె నీవుండి పిల్లలను భర్తను నీవు క్షేమముగా నీవు చూసుకున్నప్పుడు నీవు ధన్యురాలు అవుతావు సుమా. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఇక పురుషుల గురించి అటువలనే ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. యవ్వన పురుషులను హెచ్చరింపుము. పరపక్షమందు వాడు మందుండు వాడు మనలను గూర్చి చెడు మాట వేదియు చెప్పలే నేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందును నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదే గాను మాన్యమైనది గాను నిక్షేపమైన హిత వాక్యముతో కూడినది గాను ఉండవలెను. దాసులైన వారు అన్నిటి విషయముల యందు మన రక్షకుడగు ఎలోహిము ఉపదేశములను అలంకరించినట్లు. చాలు. సో ఇక్కడ దాకా సాఫ్ట్గా మాట్లాడుతూ వచ్చాడు. వృద్ధ పురుషుల గురించి, వృద్ధ స్త్రీల గురించి, యవ్వన స్త్రీల గురించి మాట్లాడుతూ పురుషుల దగ్గరికి వచ్చి కఠినంగా మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అంటే విర్రవీగే తనము ఎవరిలో ఉంటుంది? పురుషుల్లో ఉంటుంది సుమా. ఆ విర్రవీగు తనము చేత గర్వించి ఆయన కుటుంబాన్ని నాశనము చేసుకోవడానికి, పిల్లల జీవితాలను నాశనము చేయడానికి కారణమవుతున్నాడు సుమా. అందుకే చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే, మంచివారునై ఉండవాలని మంచి ఉపదేశం యవ్వన పురుషులను హెచ్చరించు. స్వస్థ బుద్ధి కలవారై. స్వస్థ బుద్ధి కలవారైతే కుటుంబ యజమాని నీతిమంతుడైతే, కుటుంబ ఇల్లాలు నీతిమంతురాలైతే పిల్లలు ఆటోమేటిక్గా నీతి మార్గంలో నడవగలుగుతారు సుమ. ఇక లాస్ట్కు వస్తూ దాసులకు ఉపదేశం చేస్తున్నాడు. 8 నుంచి చదవండి. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు ఎలోహిము ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని హెచ్చరించుము. సో ఇక్కడ మనందరం ఎవరము? దాసులము. ఎందుకు మనం దాసులము? ఏదో ఒక చోట మనం ఒక పని కలిగి ఉన్నాము. మనం కలిగి ఉన్నటువంటి పనిలో మనకంటూ ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని దగ్గర మనము పనిచేసేటప్పుడు
మనల్ని మనం పరీక్షించుకోవాలి. అవును, నేను యాషోవా మెస్సయ్య బిడ్డను, యాషోవా మెస్సయ్య రక్తం చేత కడగబడినటువంటి వాణ్ణి, యాషోవా మెస్సయ్య రక్తములో నేను పాప క్షమాపణ పొందినట్టు వాణ్ణి, కాబట్టి ఆయనకు తగినట్టుగా ఉండాలని. ఏమంటే దొంగతనం చేయకుండా ఏ విషయంలో కూడా మనం జాగ్రత్త సుమా. గుండు పిన్ను కూడా మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ గుండు పిన్ను కూడా అపహరించినా మనము దోషులం అవుతాము. అలాగే సంపూర్ణమైన మంచి నమ్మకము మనము యజమానుల యొద్ద పొందుకోవాలి సుమా. ఇది మనము దొంగతనము చేయక మంచి నమ్మకము కలగడం ద్వారా ఏమవుతుంది? యాషోవా మెస్సయ్య వారి నామము ఘనపరచబడుతుంది, ఆయన నామము పరిశుద్ధపరచబడుతుంది. వీరు యాషోవాను నమ్మారు, వీరు యాషోవా రక్తం చేత కడగబడ్డారు. అయితే వీరు నీతిమంతులు, వీరు ఎలాంటి దొంగతనం చేయరు, వీరు అబద్ధపు మాటలు చెప్పరు, వీరు ఏది కూడా వాళ్ళు వ్యర్థముగా మాట్లాడరు. ఏ విధంగా వీరిలో గర్వం ఉండదు. ఈ సాక్ష్యము మనము కలిగి ఉన్నప్పుడు నిజమైనటువంటి నిబంధనను మనం అనుసరించినటువంటి వారం అవుతాము సుమా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనందరము ఇంతవరకు అనేకమైనటువంటి విధాలుగా ఒక క్రమం ఏదో ఒక ఆచార ప్రకారం మనం పండుగలు ఆచరిస్తూ వచ్చాము. కానీ పరమతండ్రి నియమించినటువంటి పరిశుద్ధ పండుగల యొక్క ఆంతర్యము గుర్తెరిగి ఆ ప్రకారము మన జీవితాలను సరిచేసుకొని ముందుకు వెళితే, లోకంలో మనం చూసుకున్నట్టయితే అందరూ సుఖపడతారు, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా అనుభవిస్తారు, చాలా ధనవంతులు ఉంటారు. కానీ మనకేంది ఇంత కష్టాలు ఇంత అయితే? ఒక్కటి గ్రహించండి సుమా, మనము ఆయన నీతిలో నడుస్తే మన మరణము పరమ తండ్రికి మహిమకరంగా ఉంటుంది సుమా. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులైనటువంటి పరిశుద్ధులు ఎవరూ కూడా హింసించబడి శోధించబడి కుమిలి వారు మరణము పొందరు. మరణాన్ని చెవి చూడరు సుమా. రెప్పపాటున వారి ప్రాణం పోతుంది. అదే నిజమైనటువంటి విశ్వాసానికి మూలరాయి. దీన్ని బట్టే ఆ వ్యక్తి యొక్క విశ్వాస యాత్ర ఏ విధంగా సాగిందో మనందరం గుర్తిరగలుగుతాం. కాబట్టి ఈనాడు లోకంలో శ్రమలు వచ్చిందని ఆయన నిందించడము, ఆయన అవహేళన చేయడము, ఆయన మందిరానికి రాకుండా నిర్లక్ష్యం చేయడము, ఆయన పండుగలు ఆచరించకుండా నిర్లక్ష్యం చేయడము మానేసి ఈ రోజు నుంచైనా ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధతను స్వతంత్రించుకొని ఆయన ధన్యతలో ఆయన నిజమైనటువంటి ఆయన నిబంధన నియమించిన ప్రకారము ఈ 3 ఎలిమెంట్లు ప్రతి పస్కాలో పరిశుద్ధంగా మనం ఆచరించినప్పుడు ఆయన రాజ్యములో మనము పాలు పంపులు పొందుతామని ఆ పరమతండ్రి ఒక ప్రణాళిక. ఈ పరిశుద్ధమైన మందిరం మీద ఆ పరమతండ్రి యొక్క ప్రత్యేకమైన కనుదృష్టి ఉన్నది. కాబట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని వాడుకోవాలని, ఆయన బిడ్డలుగా చేసుకోవాలని, మనల్ని సరిచేయాలని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు సుమ. ఈ విధంగా పరమతండ్రి మనందరినీ ఈ వాక్యపు వెలుగులో మనల్ని జీవించి మనందరినీ ఆ విధంగా నడిపించునుగాక. పరమతండ్రికి స్తోత్రం. ఆ సర్వోన్నతునటువంటి యాషోవా మెస్సయ్య గారికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్.